సంవత్సరాల దూరంగా పెడతామని చెప్పని హామీ ఇచ్చారు. బాధ్యత గల ఎమ్మెల్యే అయితే తక్షణమే డంపింగ్ యార్డ్ని అక్కడికి తరలించే కార్యక్రమం చేపట్టారు. ఇది చేయకుండా అధికారుల మీద చైర్మన్ ఎమ్మెల్యే ప్రతాపం చూపిస్తే ఏం ప్రయోజనం అండి? కాంట్రాక్టర్ నా మాట వినడం లేదు అని ఆయన నెత్తి నోరు పట్టుకొని చెప్పాడు. ఆయన ఎస్సీ గోవిందరావు గారు నా బీపీ అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్పని వేడుకున్నారు. కనీసం మానవత్వం ఉండొద్దండి. చైర్మన్ ఎమ్మెల్యే ఆలోచించాల్సిన అవసరం లేదా? ఒక అధికారి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆగాల్సిన బాధ్యత లేదా వాళ్ళకి? అయినా వాళ్ళు ఆకుండా కార్యక్రమాలని కొనసాగించారు. అసలు ఈ యార్డు నిర్మాణ కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారండి? ప్రభుత్వం ఇచ్చింది, జిఎంసీ ఇచ్చింది. జిఎంసీ ఎందుకు నిర్వహించట్లేదు యార్డ్ని? ప్రజల నుండి ముక్కు పిండి పన్నులు వసూలు చేసినట్టు జిఎంసీ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత జిఎంసీది. ఆ బాధ్యతను తప్పుకొని కాంట్రాక్ట్లకు ఇచ్చారు. ఎందుకు కాంట్రాక్ట్కి ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది, జిఎంసీ ఇచ్చింది. ఎందుకు ఇచ్చారంటే జిఎంసీ నిర్వహిస్తే ఎమ్మెల్యేలకి, కార్పొరేటర్లకి, ప్రజాప్రతినిధులకి లంచాలు రావు, పర్సంటేజ్లు రావు, కమిషన్లు రావు. వాళ్ళ పర్సంటేజ్ కమిషన్ల కోసం వాళ్ళే కాంట్రాక్ట్లకి ఇస్తున్నారు. కాంట్రాక్ట్ సక్రమంగా పనిచేయటని చెప్పారంటే వారి మీద చర్య తీసుకోకుండా అధికారుల మీద పడుతున్నారు. కాబట్టి నిజంగా వీళ్ళకి శిక్ష ఉండాలి. కూడా ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ నిజంగా వీళ్ళకి శిక్ష ఉండేలా ఉంటే ఈ డంపింగ్ యార్డ్ని కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ప్రభుత్వం నిర్వహించాలి, కార్పొరేషన్ నిర్వహించాలి. నగరానికి దూరంగా, జనవాసాలకు దూరంగా దాన్ని ఏర్పాటు చేసే పని చేయాలి. అది కాకుండా వీరి ప్రభుత్వం ఎలా ఉందంటే దొంగతనం చేసిన వాడే దొంగ నడుచుకుంటూ తప్పించి పారిపోతున్నట్టు ఉంది ఎమ్మెల్యే చైర్మన్ తాలూకు పరిస్థితి. అందుకని ఇప్పటికైనా సరే స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, చైర్మన్ మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయినటువంటి గోవిందరావు కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి. వారి కుటుంబంలో ఒకరికి జిఎంసీలో పర్మనెంట్ ఉపాధి కల్పించాలి. రామచంద్ర డంపింగ్ యార్డ్ని తక్షణమే అక్కడిని తొలగించి జనవాసాలు దూరంగా పెట్టాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆందోళన మరింత ఉద్యమం తీసుకుంటుందని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.